ఒకప్పుడు సంచలనాలు సృష్టించాడు ఆ లేడీ అఘోరి శ్రీనివాస్. ఆ తర్వాత చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్కు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది కోర్టు. 10,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది ధర్మాసనం. ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. ఒక మహిళను లైంగికంగా వేధించాడని కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. పలు సెక్షన్ల క్రింద అఘోరీపై కేసు నమోదైంది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద శ్రీవర్షిని, మరోవైపు శ్రీవర్షిని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గతంలో శ్రీవర్షినితో పెళ్లి తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. మొత్తం మీద అఘోరి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షినికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే శ్రీవర్షిని ఉంటుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పుడు అఘోరి బయటికి వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? డైరెక్ట్గా శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఇంకేమైనా చేయబోతున్నాడా, ఎటైనా వెళ్ళబోతున్నాడా? అసలు ఇదంతా కాదనుకొని మరొకసారి ఈ అంశం సంచలనంగా మారబోతోంది. మరొకసారి ఈ లేడీ అఘోరి విషయం తెర మీదకు రాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు తల్లిదండ్రుల వద్ద ఉన్నటువంటి శ్రీవర్షిని అక్కడ కొంత సంతోషంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో రీల్స్ చేస్తూ మనకు కనిపించిన విషయాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అఘోరి బయటకు వచ్చిన తర్వాత శ్రీవర్షిని ఏం చేయబోతుంది? తిరిగి వెళ్తానంటుందా అఘోరి దగ్గరికి, లేదంటే ఇక నాకొద్దు, నా జీవితం నేను చూసుకుంటానని చెప్పే అవకాశం ఉందా? మరోవైపు అసలు ఈ అంశానికి సంబంధించి అఘోరి లాయర్ ఏమంటున్నారో విందాం. అంటే ఎలాంటి షరతులు ఉన్నాయి, ఆ లాయర్ ఏం చెప్తున్నారు అనేది విందాం. అడ్వకేట్ లక్ష్మణ్ రావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి ఎట్టకేలకి కరీంనగర్ కోర్టు బెయిల్ ఉత్తర్వులు ఇచ్చేసింది. దీనికి సంబంధించి వాదనలు వినిపించినటువంటి న్యాయవాది పెంచాల లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు, చెప్పండి. నమస్తే. ఏంటి పరిస్థితి? ఎట్లా, ఏ బేస్ మీద మీకు వాదనలు వినిపించారు? బెయిల్ ఎట్లా వచ్చింది? అసలు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 28/4/2025 రోజున కొత్తపల్లి గ్రామస్తురాలైనటువంటి రాధిక అనేటువంటి అమ్మాయి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా అలిగేషన్స్ శ్రీనివాస్ పైన ఏంటిదంటే, ఆయనకు 18/11/2024 నా రోజున ఆమెకు ఫోన్ ద్వారా పరిచయం అయ్యి, అది కంటిన్యూషన్స్లో పరిచయం అయ్యి ఆమె ఏ రోజు అయితే 21/11/2025 రోజున ఆమె మన కొత్తపల్లి నియర్ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర కలుసుకున్నారు ఇద్దరు. వారు కలుసుకొని అక్కడ వాళ్ళ ఒకరికొకరు సంభాషించుకునే సమయం లోపల ఈ రాధిక అనేటువంటి అలిగేషన్స్ ఏమిటంటే, శ్రీనివాస్ పైన ఆమె ప్రైవేట్ స్పాట్స్ టచ్ చేసిందని, హెరాస్మెంట్ చేసిందని, కిడ్నాప్ చేసిందని, ప్లస్ చీటింగ్ చేసిందనేటువంటి అలిగేషన్తో ఆమె ఆ రోజు హెరాస్మెంట్ చేసిందనేది ఆరోపణ ఉంది. దాని తర్వాత మరొక రోజు 1/1/2025 రోజున 1/1/2025 రోజున ఆమె మళ్ళీ కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర కలుసుకొని ఆ రోజు కొండగట్టు రూట్లో పోయి మార్గ మధ్యంలో ఆమెకు బలవంతంగా తాళి కట్టిండు అని, ఇప్పుడు మేము బికమ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్స్ అని మరొకసారి ఆమెపై హత్యా ప్రయత్నం చేస్తే ఆమె వరచడం వల్ల ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొద్ది రోజులకు ఆమెతో ఫోన్లో హరాస్మెంట్ చేస్తూ ఆమెను అబ్యూజింగ్ చేసి ఆమె ద్వారా 3 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటిది ఆమె చేసినటువంటి అలిగేషన్. ఈ ఎల్ఆర్ శ్రీనివాస్ అలియాస్ గోరి పైన చేసినటువంటి ఆమె పైన ఏదైతే 18 కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏ కండిషన్ మీద బెయిల్ మంజూరైంది ఇప్పుడు ప్రస్తుతం? ఆమెకు బెయిల్
ఆల్రెడీ మ్యాండేటరీ ప్రొవిజన్స్లో 90 డేస్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఆమె 10,000 టూ షూరిటీస్ ఆమె ప్రతి బేస్తవారం రోజు 10:30 to 2 బిట్వీన్ లోపల కొత్త పోలీస్ స్టేషన్స్లో సంతకం పెట్టాలి. విట్నెస్లను ట్యాంపరింగ్ చేయొద్దు, విట్నెస్లను బెదిరించొద్దు, మరియు ఆమెకైతే ఏదైతే ఉన్నదో ఆమె ఐడి ప్రూఫ్ను కోర్టులో చూపించిన తర్వాత మన సెకండ్ అడిషనల్ జేఎంఎఫ్సి గారు ఆమెకు బెయిల్ మంజూరు చేసి ఇలా బెయిల్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా రేపు సాయంత్రం వరకు ఆమె చెంచల్గూడ జైలు నుంచి కూడా రిలీజ్ కావచ్చు. అంటే ప్రతి గురువారం రోజు నిర్ణీత సమయంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో రావాల్సింది కండిషన్ బెయిల్. అది కండిషన్ బేస్లో ఎట్లున్నదంటే ఫైలింగ్ ఛార్జ్ షీట్ లేదా 3 months ఏది మొదలైతే అది అప్పటిదాకా కండిషన్ పెట్టాను. 3 months వరకన్నా, లేకుంటే ఈ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటే అవసరం లేదు. అంటే ఇప్పుడు అఘోరి ఈ బెయిల్ తోని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇంకా వేరే కేసులలో అన్ని కేసెస్ వచ్చినాయి, ఇది ఒకటే పెద్ద కేసు. అన్ని చిన్న చిన్న మున్సిపల్ ట్రయల్ కేసులు, ఇది ఒకటే రేప్ కేసు పెట్టింది కాబట్టి ఇది సెషన్ ట్రయల్ కేసు. 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది, అబౌట్ 10 years కాబట్టి ఇది 90 days మ్యాండేటరీ బెయిల్ గ్రాంట్ అయింది. 90 days కంపల్సరీ బిఫోర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటే మళ్ళీ అది అండర్ ట్రయల్ జరుగుతుంటే అది ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేయలేదు కాబట్టి 90 days కంప్లీట్ అయినా కాబట్టి జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. మ్యాండేటరీ బెయిల్. మ్యాండేటరీ. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మిగతా చాలా కేసులు ఫైల్ అయ్యాయి అఘోరి శ్రీనివాస్ పైన. ఇది రేప్ కేసు, అత్యాచారము, హరాస్మెంట్, ఇతరత్ర ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది పెద్ద కేసుగా నమోదైందని చెప్తున్నటువంటి పరిస్థితి. కండిషన్ బెయిల్, ఇద్దరు షూరిటీలు 10,000 రూపాయల చొప్పున ధరావత్తు చెల్లించాలి, ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అలాగే ప్రతి గురువారం 10:30 నుంచి 2 గంటల మధ్యలో పోలీస్ స్టేషన్కి రావాలి, సాక్షులను బెదిరించొద్దు అనేటువంటి కండిషన్ మీద బెయిల్ రావడం జరిగింది. దీంతో అఘోరి శ్రీనివాస్ రేపు బయటకు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? శ్రీవర్షిని దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఇవన్నీ కాదనుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడా? తాను చేసేటువంటి ప్రాక్టీసెస్ను కొనసాగిస్తాడా? గతంలో తన మీద ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదు, కండిషనల్ బెయిల్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి సంతకం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడే ఉండబోతున్నాడు, తన సొంత ప్రాంతంలో ఉండబోతున్నాడు. మరి శ్రీవర్షిని రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఈ టైంలో? శ్రీవర్షిని దగ్గరికి అఘోరి వెళ్తాడా, లేదంటే అఘోరి దగ్గరికి శ్రీవర్షిని వెళ్ళడానికి అసలు ఇష్టపడుతుందా లేదా? కౌన్సిలింగ్ తర్వాత శ్రీవర్షిని చాలా సంతోషంగా తల్లిదండ్రులతో ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా. ఏం జరగబోతుంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.